ఇంకా నిమ్మకాయలు కట్ చేసి కొంచెం జ్యూసు పిండేయాలి. ఎందుకంటే ముక్కలలో ఉండిపోయింది అనుకో, ఉప్పు పసుపు కారం ముక్కలలో ఉండిపోతే బూజు వస్తాయి ఈ ముక్కలు. అందుకనే ఇట్లా పిండేయాలి ముక్కల నుండి. ఇదంతా వేసి కలిపినాక ఆ జ్యూసు పైనుండి ఇందులో పోయాలి. ఇలా ఊరనిచ్చేసి కలిపి పెట్టేసేయాలి. ఇంకా అలా ఊరిపోతుంది. ఊరిపోయినాక కొంచెం కొంచెం తీసుకుంటూ జీలకర్ర మెంతులు ధనియాలు పొడి కొట్టేసి ఏమంటారు అది అల్లం ఎల్లిగడ్డ ఆ పొడి వేసి కలిపి పోపెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ దంచేసి చాలా టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి అయితే మా అమ్మ ఇలానే పెట్టేది, నేను కూడా ఇట్లానే పెడతాను. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఇలా కలిపి ఒక డబ్బాలో అయితే పెట్టేసేయాలి. ఇంకేం పాడవదు. కాకపోతే ఒక 3 days తర్వాత చూడాలి. ఉప్పు కారం సరిపడా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ వేయద్దు. తక్కువ వేసామనుకో ఉప్పు కారం తినొద్దు, బీపీలు షుగర్లని ఇంకా పెంటపాలే మొత్తం బూజు వచ్చేస్తుంది. అంటే ముక్కల కన్నా ఎక్కువ బూజు వచ్చేస్తుంది. అందుకని ఉప్పు కారం నిమ్మకాయ పచ్చడిలో మాత్రం ఎక్కువే ఉండాలి. చప్పగా కలుపుకొని తిన్నా పర్వాలేదు. ఇంకా ఇట్లా పెట్టి ఊరనివ్వాలి. 3 days తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కారం తగ్గితే వేసి కలుపుకొని ఒక డబ్బా ఎత్తి పెట్టేసుకోవాలి. ఇంకా అవసరమైనంత వారానికి ఒకసారి ఇంత తీసుకొని అందులో జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి పొడి కొట్టి పెట్టేసుకొని పోపు అంతా పెట్టేసి అందులో ఈ పొడి కొట్టిన పౌడర్ వేసేసి సరిపడా అల్లం వెల్లిపాయ వేసి అల్లం మంచిగా ఎల్లుల్లిపాయలు ఎక్కువ దంచేసేసి సరిపడా పోపు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు పెట్టుకుంటేనే మంచి స్మెల్ టేస్ట్ ఉంటుంది. ఒకేసారి పెట్టొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మంచి కలవాలి. ఉప్పు కారం మాత్రం ముక్కలకు బాగా పట్టాలి. 3 days తర్వాత అన్నమాట ఇది. చూడండి, నేనైతే టేస్ట్ చూసిన అన్నీ సరిపోయినాయి. ఇంక ఇట్లానే పెట్టేసి ఇదేంటంటే చలికాలం వర్షాకాలం పెట్టేస్తే ఎండాకాలం వరకు మాగిపోతుంది అనమాట. ఎండాకాలంలో తింటే నిమ్మకాయ పచ్చడి చాలా. అప్పుడు మా అమ్మ అనేది అట్లే పెట్టేది. చలికాలం వర్షాకాలం పెట్టేది, ఎండాకాలంలో తినేవాళ్ళం. ఇంకా కొంచెము ప్లాస్టిక్ మంచి క్వాలిటీ దాంట్లో పెట్టండి. బాటిల్ అంటే జారిందనుకో కష్టం, కానీ నేనైతే టప్పర్వేర్ డబ్బాలో పెడుతున్నా. కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోండి మీరు, ఓకేనా? ఇంకా అస్సలు పాడు కాదు, నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అవసరమైనంత తీసుకొని పోపెట్టుకోవడమే.